తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలు హాట్గా మారుతున్నాయి. టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా? ఈ నేపథ్యంలో కొన్ని ప్రతిష్టంభనలు అక్కడ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారండి? ఏదోలా బతికేస్తున్నాం. సరే, మీరు ఎలా బతికినా ఇక్కడ తమిళనాడు బతికండి సార్, అలా తయారైంది. టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ అయినా సరే గవర్నర్ ఇంకా మినిమేషాలు లెక్కెడుతున్నాడు. ఆయన రాజేంద్ర నరసింహన్ ఆర్వి ఆర్లేకర్. ఏంటి ఎలా చూడాలి ఈ పరిణామాలు? ఇప్పుడు కేజ్రీవాల్ కానీ పెట్టగానే గవర్నమెంట్ ఇచ్చేసారా, ఇలాగే తిప్పి ఇచ్చారా? చెప్పండి మీకు ఎలక్షన్. అవును, షీలా దీక్షిత్ కడుపు కొట్టి కాంగ్రెస్ శుభ్రంగా పేగమే కాలేజ్ తొక్కేసేదాకా డైరెక్ట్గా ఇచ్చారండి. ఇచ్చారే వాళ్ళ చెప్పండి, మీరు కూడా సీనియర్ జర్నలిస్టే కదా, చెప్పండి. అవును అని దీర్ఘాలు తీయకండి, టాకా ఆన్సర్లు కావాలి. సో అలాగే వాళ్ళు ప్రతిష్ఠించిన మా రాధాకృష్ణ సారు పార్వతీదేవి వినాయకుడిని తయారు చేసి పెట్టిన మా విజయ్ గారికి టక మూలు ఇచ్చేసి ముఖ్యమంత్రి చేసేస్తారా? ఎగ్జిక్యూటివ్స్లో చేసిన వాళ్ళందరూ ఎందులో పడి చచ్చారా? ఎందులో నాకు తెలియకట్లే. అసలు ఆవిడ గెలగలడు సింగిల్ డిజిట్లు వస్తే చాలా ఎక్కువ అన్నాడికి 108 ఇచ్చేసాయా? అది లాస్ట్ 4 రోజులు రాధాకృష్ణ గారు వెళ్ళి కలిసి కానీ ఆయన పిల్లే సామాజిక వర్గం అంటే ఇక్కడ ఈక్వల్ చౌదరీస్ రెడ్డిస్ ఏవో ఎవడ బట్టగాడ పోకాడి కబుర్లని చెప్పుకొని తిరుగుతూ వాళ్ళ అమ్మగారు బ్రాహ్మణం అయితే రాధాకృష్ణ గారికి చుట్టపావిడ ఇన్ని లాబింగ్లు నడుస్తుంటే వెనకతల కథల్లో వాళ్ళ దొరక్క అవకాశం దొరికింది. ఆ ఎన్డీఏ కూటమిలో డిఎంకేని లేపేశారు, ఒక్క దెబ్బకి ఎన్ని పెట్టలు చూడండి. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని లేపేశారు. సిగ్గు సరం అంటే ఉన్న లింగుమని గెలిచిన 4-5 సీట్లు పట్టుకెళ్ళి ఎదమాలు వేసుకుని వీళ్ళు సపోర్ట్లు ఇచ్చేస్తే ఆడు బిక్కులు ఆడుకుని 119 సీట్లు 120 సీట్లతో అధికారం పెట్టేస్తే వీళ్ళు ఊరుకుంటారా? ఎంట్లో పెడతారు ఎల్లుండి నుంచి. ఏముంది సార్ అసలు రేపటి నుంచి ఇంకా కంటిన్యూస్ బొంబాడింగ్, సిబిఐ ఈడీ కేసులు ఇవన్నీ తిరుగుతుంటే ఎవరికి ఖాళీ ఉంటుంది అక్కడ? ఆయన మెచ్యూరిటీ రోల్ ఈజ్ వెరీ క్లియర్ సార్. 108 మందితోనూ మీరు రాజీనామా చేయిస్తూ ఉన్నప్పుడే ఎవరికి ఉపయోగం? అది లచ్చికి సిటీ సంత గాజుల్లాగా ఉంటుంది అది. డెమోక్రసీలో ఆయన మెచ్యూరిటీ లెవెల్ 108 స్థానాలు నేను రాజీనామా చేయిస్తాను గవర్నర్ రాకపోతే అంటేనే దేర్ లైస్ ఈజ్ క్రెడిబిలిటీ. అంటే ఇక్కడ గవర్నర్ వ్యవహార శైలిపై కూడా అనుమానం. గవర్నర్ సార్, గవర్నర్ అంటే కాగితాలు అమ్ముకునేవాడు. స్టాలిన్ గవర్నెన్స్ లో లాస్ట్ 1.5 year నుంచి గవర్నర్ ప్రెజెన్సే లేదు. అప్పుడు ఆర్ఎన్ రవితో ఆయనకు విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్ఎన్ రవి వచ్చి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వెళ్ళారు, కేరళ నుంచి ఈయన డెప్యూట్ చేసుకున్నారు ఇక్కడికి. సో ఇక్కడ మన గోవా ఎలక్షన్స్ అప్పుడు కానీ, మణిపూర్ రిజల్ట్స్ అప్పుడు కానీ, కర్ణాటక అప్పుడు కానీ, మహారాష్ట్రలో అయితే కోషియర్ గవర్నర్గా ఉన్నారు. ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎవరు లేకపోయినా సరే వాళ్ళని కాదని చెప్పి బీజేపీకి 4 రాష్ట్రాల్లో కూడా బీజేపీని ఆహ్వానించినప్పుడు కనిపించినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ ఎందుకు కనిపిస్తుంది? ఎక్కడున్నారు సార్ మీరు? మొన్న 2024 ఎలక్షన్లో ఎన్డీఏ కూటమికి 12 సీట్లు తేడా. అవును, ప్రెసిడెంట్ అమ్మ పిలిచి ప్రమాణ స్వీకారం చేయించలేదు నరేంద్ర మోడీతో. ఇది ఎక్కడైనా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇలా జరిగిందో ఒకసారి చూడండి. మళ్ళీ తీసుమార్కాన్ పార్టీ ఒక్క ఓటు లేదని చెప్పి వాజ్పేయి గారు రాజీనామా చేసిన పార్టీ అది. అవును, ఎక్కడున్నాం సార్ మనం? వేర్ వీఆర్ అప్గ్రేడ్ అవ్వట్లేదు మనం. ఆల్ అప్గ్రేడ్ అయ్యి వాళ్ళకి కావాల్సినట్టు కన్వీనియంట్గా కాన్స్టిట్యూషన్ పదవుల్ని, ఎలక్షన్ కమిషన్ కానీ, గౌరవ సుప్రీంకోర్టుని కానీ, గవర్నర్ వ్యవస్థలను కానీ, ప్రెసిడెంట్ వ్యవస్థలను కానీ అకార్డింగ్ టు ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ బీజేపీ నడిపించుకుంటారు దేశం అంతా. వాళ్ళవి 2 స్లోగన్లు. ఈ పార్టీ తడబడుతున్న ప్రాంతీయ పార్టీలను చంపేయడం, ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీ సంకనాకాలి. రెండోది కాంగ్రెస్ని పేకమే కాలేసి తొక్కేయాలి. ఇదే వాళ్ళ స్లోగన్లతో ముందుకెళ్తున్నారు. ఏదో దయాధరం భిక్షలతో ముష్టేసినట్టు 5 స్టేట్ల ఎలక్షన్లు పెట్టి ఒక చిన్న బుడంకాయ స్టేట్ ఒకటి కాంగ్రెస్ మొఖాన పడేస్తున్నారు, డెమోక్రసీని పరిరక్షిస్తున్నట్టు. ఈ ముసలి తెపెలగలకి బుద్ధి జ్ఞానం ససవతనాలు ఇంకా పోలే. మరి ఇప్పుడు డెమోక్రసీలో ఓటు అనేది కీలకం. ఇలాగే ఉంటే ఇప్పటికే 3 పర్యాలుగా చూస్తున్నాము. ఇలాగే ఉంటే రేపొద్దున ఓటు అనే ఒక ఆయుధాన్ని మనం వదులుకోవాల్సిందేనా? ఎక్సెస్ ఓటు బ్యాంక్ మీద బ్రహ్మాండంగా చర్చిస్తున్నారు కదా. నేను ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. 2011 జనాభా ప్రకారం మన దేశ జనాభా 117 కోట్లు. ఒప్పుకోరా? ఇప్పుడు మీరు జనాభా ఎంత అంటే చెప్పండి. 145 కోట్లు మీరు చెప్తారు, మీ కెమెరామాన్ ఏమో 150 పైన అంటాడు, నేను 160 అంటాను. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలతో కలిపి 33. ఈ ఎక్సెస్ జనాభా ఈ 33 ప్రాంతాల్లోనూ సెగ్రిగేట్ అయ్యి ఉంటాయా, లేకపోతే వేరే ప్లానెట్కి వెళ్ళి బతుకుతున్నారు కదా? ఇక్కడే ఉంటారు. రెండోది, మీకు మీ అబ్బాయికి 18 ఏట రాగానే మీరు జర్నలిస్ట్ కాబట్టి వీరతిలకం దిద్ది మీ అబ్బాయికి ఓటు హక్కు, ఆధార్ కార్డు 2 చేయించేస్తారు. చేయించినప్పుడు మీతో పాటు 2011 నుంచి జరుగుతున్న ఎలక్షన్లన్నీ మీ అబ్బాయి వచ్చి మీతో పాటు ఓటు వేస్తున్నాడు అనుకోండి,
ఏమవుతాయి అవి? ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పుడు మీకు ఒకటి ఉంటుంది సార్, ఎగ్జామినేషన్ను కరెక్షన్కి ఒక పేపర్ ఇస్తారు, అంటే ఒక మార్క్, ఈ క్వశ్చన్కి ఎలా మార్కులు వేయాలన్నది తెలుసు కదా మీకు? అది తెలుసా తెలీదా? అలాగే దిక్కుమాల మిషన్కి ఒక 2011 స్టాటిస్టిక్స్ ప్రకారం ఉన్న జనాభాకి ఎంత పర్సంటేజు, మిగిలిన దానికి ఇది అని ప్రోగ్రాం రాయొచ్చా రాయకూడదు? అవడం చెప్పానంటే ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మా పరకాల ప్రభాకర్ గారు కానీ, మస్తాన్ గారు కానీ, లేకపోతే మహేంద్రనీల్ కానీ చెప్తుంది ఏంటి, ఎక్సెస్ ఓటే చెప్తున్నారు. ఈ ఎక్సెస్ ఓటుకి మనం ఒకసారి రోబో సినిమా చూద్దాం. ఆడేడు చేస్తారు సినిమాలో ట్రియం అంటాడు, పుస్తకం 650 పేజీల పుస్తకాన్ని ఎంతసేపట్లో చదివించినట్టు, ఎంతసేపు పట్టింది? ఇప్పుడు ఒక ప్రోగ్రామ్డ్, ఇప్పుడు మా పరకాల ప్రభాకర్ గారు చాలా బాగా చెప్పారు, ఒక 3 నిమిషాలు అగ్రిగేట్ను ఒక ఓటు వేయడానికి వర్స్ట్ కేస్ సినారియోలో అవుతుంది ఇప్పుడు రెగ్యులర్ ప్రాసెస్లో. సో మీరు పొద్దున్న 7 గంటల నుంచి పోలింగ్ బూత్ స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటలకు 5 గంటలకు క్లోజ్ అయ్యే టైంకి అగ్రిగేట్ 3 నిమిషాలు క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని అవుతాయి అన్నది స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా. సో ఈ ఎక్సెస్ బ్యాంక్కి మనం ఒక ప్రియాంబుల్ తయారు చేసి ఉదాహరణకి 12.54K ఒక ప్రోగ్రామ్ రాసి వదిలేశారు అనుకోండి, టక్ మీరు స్పాన్ ఆఫ్ నో టైం అవి అయిపోతాయి. అందుకే చూడండి, ఎలక్షన్ కమిషన్కి నిలకడ ఉండదు. ఆ నోటుకు వచ్చిన మాట ముడుకు వచ్చిన పిత్ అన్నట్టు రోజుకు ఒక నెంబర్ చెప్తాడు. అవును, ఏమని ఇంత పర్సంటేజ్ ఓటు అయిందని సాయంత్రం 5 గంటలకు చెప్తాడు, 6 గంటలకు ఒకటి, లాస్ట్కి 9 గంటలకు తెల్లారిసికి ఇంకో మాట మార్చేస్తాడు. అవును, డ్రాస్టికల్గా మారిపోతుంది. అస్సలు స్థిరం తక్కువ స్టేట్మెంట్లు అక్కడి నుంచి వస్తున్నాయి. ఎందుకు? ఈ ఎక్సెస్ 33 రాష్ట్రాల్లో పంచారు ప్రజల్ని. మీరు అన్నీ అడగచ్చు, నేను కూడా కాదు, మా ఇంద్రనీల్ అన్న, మస్తాన్ అన్న, ప్రభాకర్ గారు బ్రహ్మాండం చెప్పారు. ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 1,27,700 ఓట్లు ఎక్సెస్ పడ్డాయని, అలాగే 34,600 ఓట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎక్సెస్ పడ్డాయని. ఎందుకు పడతాయి? ఎలా పడతాయి? మరి రెగ్గి గంటలు టప 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 గుద్దిసిపోవడం కాదు కదా. అవును, ఇప్పుడు ఈడు చాలా స్మార్ట్గా, మీ అబ్బాయి కూడా, డాడీ నేను సైకిల్కి వేస్తే సైకిల్ వచ్చింది, డాడీ నేను పువ్వుకి వేస్తే పువ్వుకి వచ్చిందని మీ అమ్మాయి కూడా చెప్పారు, ఒప్పుకున్నారు. మీరు కూడా వెళ్ళి నేను ఫ్యాన్కి వేసాను, హ్యాపీ, ఇంటికి వెళ్ళిపోయారు ముగ్గురు. కానీ మీ అబ్బాయిది మీ అమ్మాయిది ఎటు వెళ్తుందో అవడం చెప్పగలరా? మీరంటే 2 భూమి పుట్టారు కాబట్టి చచ్చినట్టు మీది ఒరిజినల్గా వెళ్తాయి. మీ అబ్బాయివి 2011 తర్వాత లెక్కలు. ఇది ఎక్సెస్ జనాభా ప్రతి స్టేట్లోనూ సెగ్రిగేటివ్ ఉన్నాయి. దీన్ని అందుకే జనాభా లెక్కటమంటే ఇది మహిళా బిల్ తెచ్చాడు మధ్యలో, ఉత్తిని తెచ్చాడు అనుకున్నారా? ఇప్పుడు సేఫర్ ఇన్స్టెంట్, ఇప్పుడు నెక్కచ్చిగా మళ్ళీ ఫీడింగ్ అంతా ఎలా ఉంటుంది? మీరు ఏజెంట్లు కూర్చుంటారు, పొలోమని కూర్చుంటారు అక్కడ లైన్లో, హే 36 ఒకటి వచ్చింది, టికెట్ ఆరు కూడా అక్కడ ఎంప్లాయీలు అందరూ తపేలా మోకాలు వేసుకుని చొక్కెట్టాను, సంతకం పెట్టాడు, నా దేవసం చేశారు అనుకుని అన్నీ చచ్చిపోయి ఉంటారు. ప్రొసీజరల్ డీవియేషన్ ఎక్కడ ఉండదు. మీరు కావాలంటే చూడండి, ప్రతి గంటకి రిటర్నింగ్ ఆఫీసర్, నేను మా ఆవిడ డ్యూటీలు నేను చేశాను. మా ఆవిడ టీచరు, ఫిజికల్ కండిషన్స్ బాగోలేవని నేను స్పెషల్ అప్రూవల్ చేసి 3 ఎలక్షన్స్ చేశాను. ఓకే, ప్రతి గంటకి రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఫోన్ చేసి చెప్తాడు ఎంత పర్సెంట్, మా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎంత పర్సంటేజ్ అని. నేను ఒకసారి రాశాను, కానీ సాయంత్రం ఎలక్షన్ అయిపోయిన తర్వాత డిక్లేర్ చేసిన పర్సంటేజ్ అయితే వేరేగా చాలా వేరే, సంబంధం లేదు. ఎందుకుంటాయి? నేను తొంగతుర్తి ఎలక్షన్ అద్దంకి దయాకర్ వెనకాల ఉన్నా, ఆడ పోలింగ్ బూతులే లెక్కట్టాడు, కలెక్టర్కి మొత్తుకున్నా సరే దిక్కుదేవాళ్ళే. ఈజ్ ఆల్ డిజైన్డ్ ప్రోగ్రామ్ అండి. వాడు ఎలక్షన్ కమిషను వాళ్ళని నిజంగా ఈ బ్యూరోక్రాట్ వ్యవస్థలో ప్రశ్న అడిగేవాడు లేడు. ఆడు ఇష్టారాజ్యంగా చేస్తుంటే జడ్డి వేద వల్ల ఈ రాజకీయ నాయకులు పవర్లో ఉన్నప్పుడే తర్వాత వాళ్ళకు కోర్ల పీకిన పిల్లులు, దమ్మిడికి పనికిరారు వీళ్ళు. వ్యవస్థను ఎదిరించే దమ్ము, ధైర్యం, చైతన్యం ఎవరి దగ్గర లేదు వాళ్ళకి. మీకు ఒకటి చెప్తున్నాను, గుర్తుంచుకోండి సార్, ఎంతమంది గగ్గోలు పెట్టినా ప్రమాణ స్వీకారం అయిపోయిన సత్యం లెక్కే. మనం ఎవడైనా మొగాడు ఉంటే ప్రమాణ స్వీకారం అవ్వకుండా చూసుకోగలిగే సామర్థ్యం కావాలి. ఇది జరగనప్పుడు ఏమవుతుందంటే కేజ్రీవాల్ అటు వాళ్ళు ప్రతిష్ఠించబడతారు. వాళ్ళు అశ్వమేధయాగం చేస్తున్నారు నరేంద్ర మోడీ. వాడు దేశం మొత్తం మీద ఎక్కడైనా బీజేపీని జెండా ఎగరేసి దాకా నిద్రపోడు, అవకాశం లేని దగ్గర థర్డ్ ఆల్టర్నేటివ్ కింద ఎమర్జ్ అవుతాడు. ఊహకందని ద్రవిడ రాజకీయాల్లో 57 సంవత్సరాల చరిత్రలో వాళ్ళు కనీ విని ఎరుగనగా ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఎమర్జ్ చేసి పెట్టేశారు. అవును, కేజ్రీవాల్ లాగా. వాళ్ళకి అక్కర్లేనప్పుడు టప్పని హ్యాండ్కాయ కొడతారు. ఇప్పుడు కేజ్రీవాల్ గారి పని అయిపోయింది, సీట్ చిరిగిపోయి చాలా రోజులు అయింది. ఓన్లీ కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నాడు. మీకు దానికడ జ్ఞాపకం ఉన్నాడా? ఎలా నటించేవాడు? నరేంద్ర మోడీ, అమిత్ షా కనబడగానే ఇంకా నాగరాజ్ డ్యాన్స్ ఒకటే తక్కువ. ఏమైంది? ఓన్లీ బెంగాల్ నినాదంతో ఒక సెట్ ఆఫ్ రాజ్యసభ ఎంపీలు ఒక దగ్గరికి ఏకీకృతం అవుతుంటే ప్రతిదానికి చూడండి మొత్తం ఏదో పిలిచినట్టు ఈ కేజ్రీవాల్ని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఈ కాంగ్రెస్ జడ్డి మేళం.
మళ్ళీ చెప్తున్నా, అండర్లైన్ చేసుకోండి, కాంగ్రెస్ జడ్డి మేనం, వాడే కోర్ట్ ఆపరేషన్, సక్సెస్ఫుల్ కోర్ట్ ఆపరేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మనకి రౌస్ అవెన్యూ కోర్టులో క్లీన్ చిట్లు వచ్చాయి, దిక్కుమాల లెక్కర్ కేసులన్నీ అవును, గమనించారా? తెలుసు. దానికి డౌట్, రాత్రి దానికి డౌట్, రాధాకృష్ణ సార్ డ్యూటీకి వచ్చారు. అవును. ఇంత జరుగుతుంటే ఏవి గమనించకుండా సో పరిస్థితి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇంతలా పరిస్థితులు జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ వ్యవస్థని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఎలక్షన్ కమిషన్ నియామక ప్రాసెస్ని సరే మీరు నేను ప్రజలకు చెప్తారు, ఎలక్షన్ కమిషన్ నియామకం ప్రాసెస్నే మార్చేశారు వీళ్ళు. ఫస్ట్ థింగ్ శాసన్ గారి తర్వాత ముగ్గురిని పెట్టారు. అవును, ఎగ్జాక్ట్లీ కదా. దాంట్లో కమిటీ ఎవరండి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి అపోజిషన్ లీడర్ ఉండాలి ఉండాలి యాక్చువల్ రూల్ ప్రకారం. ఇప్పుడు సడన్ గా అమిత్ షా లాంటి మేధా సంపత్తి ఉన్నాడు, ఎందుకు వస్తున్నాడు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీస్తారు ఇక్కడ. ఉన్నారు ఓకే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటో ఇద్దరు రూలింగ్ పార్టీ వల్ల ఒక అపోజిషన్, రూలింగ్ పార్టీని ఒక అపోజిషన్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మెజార్టీ వాళ్ళదైంది. 2+1 అయిపోతుంది ప్రతిసారి. ఈ దరిద్రానికి తోడు రాహుల్ గాంధీ బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ అని ప్రాపగాండా నడుస్తుంది బయట. మరి పరిస్థితి ఇలా ఉంటే ఏం చేయలేరు, దీనికి పరిష్కారం ఏమీ లేదు. పరిష్కారం నెత్తినూరు కొట్టుకోవడమే. హౌ లాంగ్ ద డిజైన్ ప్రోగ్రామ్ విల్ కంటిన్యూ అవుతున్నట్టు జనాభా లెక్కలు ఎట్టుకోండి ఫస్ట్. తర్వాత మిషన్ని హనుమంతుడు చీరుతాడు చూడండి, నరసింహస్వామి చీరినట్టు చీరి ప్రోగ్రామింగ్ అప్పుడు నిలబడి చితకబాత్తో అవతల బిహెచ్ఎల్లో లోపలికి వెళ్ళిపోండి ఏకంగా. ఆ దైద్ర కొట్టు మిషన్ చిప్పుని ప్రోగ్రామ్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు చూడండి. ఈ వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ లెట్ వాళ్ళు కాదులేండి సార్, ఎందుకంటే వాళ్ళు మొన్న రీసెంట్ టెక్నాలజీ రెడ్ బుక్ ప్యారల్గా వచ్చే కదా క్రాష్ అయిపోయింది. ఓకే, ఏమో నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఆపరేషన్స్లో ఉన్నాను, మా వాళ్ళు క్రాష్ అయితే దాన్ని ఎలా రిట్రీవ్ చేయొచ్చో ఎలా చేయొచ్చో అన్న ప్రోగ్రామ్స్ కూడా నేను చూసాను. బట్ ఫస్ట్ ఎవర్ టైం ఈ మేధా సంపత్తి ముందు మనం ఎందుకు పనికిరాం అనుకోండి, అలాంటి వాళ్ళని పెడితే మనం ఏం చేయలేము. ఏం చేయాలంటారు మరి? లేదు, సింపుల్. మీరు ఫస్ట్ థింగ్ ఆడ ఎలక్షన్ కమిషన్ గిమ్మిక్లు నో కాంప్రమైజ్. మమతా బెనర్జీ చూడండి అక్కడ పడుకుంది, ఇవన్నీ మనం కథలు వింటున్నాం కదా, పాప మంచం వేసుకొని పడుకుంది పోలింగ్. అలా మిషన్లు ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ 6 నెలల ముందు తీసుకొచ్చి ఓపెన్ చేసి ప్రతి మిషను డెమాన్స్ట్రేషన్స్ కావాలా. ఆ చిప్ డిజైన్ ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పర్యవేక్షణలో వెదర్ ద చిప్ ఇస్ ప్రోగ్రామ్డ్ ఆర్ నాట్ అనేది అక్కడే ప్రాపర్లీ ప్రోగ్రామ్డ్ ఆర్ నాట్. లేకపోతే చూడండి మనం, మీరు మన దగ్గర మెమరీ కార్డు ఉంటుంది కదా, ఏం చేస్తారు ఫార్మాట్ అంటే కొడతారు కదా, ఫార్మాట్ చేసి లాడ్ పెట్టమనండి, జనాభా లెక్కలకి ప్యారల్గా అందులో ఉంటుంది డేటా. అప్పుడు ఎలక్షన్ పెడితే ఎవడు కాదంటాడు. నేను ఆ మిషన్ని నమ్మను. ఎందుకు నమ్మను? ఇది దిక్కుమాల 2011 ముష్టి వల్ల లెక్కలే. ఆ తర్వాతవన్నీ రోబో సినిమా చూపిస్తున్నారు మనకి. వాడి దగ్గర ఓటు బ్యాంక్స్, ఇప్పుడు మీకు ఎగ్జామ్ రాసే దగ్గర 40 మార్కులకి స్లిప్పులు చిట్లు అందిస్తారు అన్నప్పుడు మీరు ధైర్యంగా రాస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు రాసినా అందులో బిట్ క్వశ్చన్లు ఇంకో 10-20 నాకు రాకపోతాయని గ్యారంటీతో 50-60 మార్కులు వస్తాయని మీరు చెప్పరా? అంతే కదా. ఇదే ఫామ్లో నడుస్తుంది అక్కడ. ఇది ఏదైనా పాస్ అయిపోతాడు. సో ఇక్కడ పబ్లిక్ మ్యాండేట్తో అవసరం లేదు, ఇదేవాడండి పబ్లిక్ ఓన్లీ ఈవీఎం మ్యాండేట్. సరే, ఇక్కడ మెయిన్ కల్ప్రిట్స్ మీ అబ్బాయి మీ అమ్మాయి. అందుకే చంద్రబాబు కూడా పిల్లలు పుట్టించండి అంటండి, దేనికి అనుకుంటాను ఇలా ఉపయోగపడతారని. సో ప్రోగ్రామ్ అయితే 2011 ప్రకారం ఎక్సెస్ జనాభా అంతా ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇందులోకి వెళ్ళిపోతున్నట్టే కదా. అదే కదా, ఆయన విజనరీ 2020 అంటారు కదా చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు మన పిల్లలు ఎందుకు పుట్టించమంటారంటే భవిష్యత్తులో లోకేష్కి ఇలా ఉపయోగపడ్డాయి. తర్వాత వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో కూడా ఈ ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా 93 లక్షల ఓట్లు తొలగించేశారో, ఆ 93 లక్షల ఓట్లలో ఇప్పుడు బీజేపీ దాదాపు 207 సీట్లు నెగ్గింది. ఈ 207 సీట్లలో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద సీట్స్ అంటే నియర్లీ 105 సీట్స్లో ఏదైతే బీజేపీ నెగ్గిందో, అందులో గతంలో ఒకటి నెగ్గలేదు బీజేపీ. కొత్తగా నెగ్గినటువంటి 105 సీట్స్లో ఈ 2 అవుట్ ఆఫ్ 207లో ఈ 105 సీట్లలో వీళ్ళ బీజేపీ అభ్యర్థులకు వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎస్ఐఆర్ డిలీటెడ్ ఓట్సే ఎక్కువ. అది డిమార్క్ చేశారండి ఎలక్షన్. ఈ దైద్రాంకితోడు కొనుగొనక మీద తాటిపండి పడినట్టు ఒక పక్క ఎంఐఎం పార్టీ ఎలా నిలబడిపోయిందో, ఎవరికి ఉపయోగపడిన కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు ఎత్తికి దాపరించారు. దాని నుంచి ఖచ్చితంగా మమతా బెనర్జీకి ఓటు బ్యాంక్ డిస్ట్రాక్ట్ అయింది. మీకు పరమానంద శిష్యులు కదా, అప్పుడు ఎవడు రాశాడో తెలియదు కానీ అది ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళని చూసి రాసిందే. మొహమాట లేకుండా చెప్తున్నాను. ఇప్పుడున్న ముసిలి దద్ది బ్యాచ్లకి స్ఫూర్తి ప్రదాతలు దిగ్విజయ్ సింగ్ గడు, ఆ జయరాం రమేష్ గడు మా రాష్ట్ర ద్రోహులు వాళ్ళు. నేను మొహమాట లేకుండా చెప్తున్నాను. అలాంటి పనికిమాల వాళ్ళు, శశితరూర్ లాంటి కోవర్ట్ ఆపరేషన్లు, కేజ్రీవాల్ లాంటి కోవర్ట్లని నమ్ముకున్న జడ్డి ససో బ్యాచ్ కాంగ్రెస్ ఉంటే బీజేపీ వాడు ఆడింది ఆట పడింది పాట. రాసుకోండి మీరు కావాలంటే. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, వెస్ట్ బెంగాల్ ఇన్వర్టబుల్ సిచ్యువేషన్స్ ఆర్ అట్రిబ్యూటెడ్. ఎగ్జాక్ట్లీ బీజేపీ అక్కడ చొచ్చుకుపోతుంది అన్నది తెలిసిన తర్వాత మిగిలిన పార్టీలు ఏం చేయాలా?
ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాడి వల్ల కాదు, వీటితో అసలు ఏదీ కాదు. మళ్ళీ చెప్తున్నాను, మన తగలబెట్టడానికి దాపరించారు మన నెత్తికి. ఎందుకంటే ఒక ధర్మయుద్ధం తోటకూర రోజులు పోయాయి. అక్కడ ఖచ్చితంగా మ్యానిపులేషన్స్తో జరుగుతున్న దగ్గర విరుగుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లేటోడు చేయకపోతే ఎవడు వెనకతలు ఎవరు ఇంకెళ్ళలేరు. అంతే కదా. వాడిని ఎదిరించి సామర్థ్యం కాంగ్రెస్ దగ్గర లేదు అని జడ్డి వేదంలో వాళ్ళు కూర్చుంటే దేశమంతా అడుగు తినవలసిందే. ఇప్పుడు ఒక ఉల్లిపాయల ధరలు పెరిగిపోయి సిలిండర్ సుష్మా స్వరాజ్ గారి తల మీద పెట్టుకెళ్ళిపోతే ప్రభుత్వాలు కూలిపోయాయి. నువ్వు చచ్చిపోయినా సరే నా శవం పట్టుకెళ్ళినా ప్రభుత్వాలు కోలట్లే. ప్రజలను ఎలా తయారు చేశారో తెలుసుకోమనండి ఫస్ట్. ఆ మెకానిజంలు ఎందుకు లేవు? ఈ అన్నాచారులు అంటే ఎవడు లేడు దేశం మొత్తం మీద. మొత్తం కాంగ్రెస్ని చంపి అవతలు వేసి పాడేసేయడానికి అన్నాచార్యని తెచ్చారు కదా బీజేపీ వాళ్ళు స్ట్రాటజికల్గా ముందు నుంచి. లోక్పాల్ బిల్లు, నా దేవసం బిల్లు అన్ని తీసుకొచ్చి ఏడు చేశారు. ఇప్పుడు జడ్డి వేదాలకు ఈ పాటి కూడా అర్థం కదా. హేళ కదా అలా మనుషంగా నువ్వు అంటే ప్రతిసారి ఎగేసుకుని ఏదో స్టేట్ నుంచి నెత్తికి పెడతారు కదా. లా పుస్తకాలు చదివాడా లేకపోతే డిటెక్టివ్ నవల్స్ చదువుకుని లాయరయ్యాడా? ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడైతే ఎత్తేయడానికి వాడాడో సోనియా గాంధీని, ఆ చతుర్థి ఏ అడ్వకేట్కి కాంగ్రెస్ నుంచి లేరా? కపిల్ సిబ్బల్ ఎలక్ట్రల్ గారికి దేనికి దద్ది బ్యాచ్ అంతాను? అసలు ఎవడైనా ఉపయోగపడుతుండ కాంగ్రెస్కి అట్లీస్ట్ ఒక స్ట్రాటజికల్ మూవ్స్ వేయడానికి. అరే మనం ఐఎన్డీఏ కూటమిలో పక్క కమ్యూనిస్టులు ఉన్నారు, డిఎంకే ఉన్నారు. మనం వీళ్ళకి ఎలా ఉడతా సాయం చేయాలన్న కాన్సెప్టే లేకుండా బీజేపీతో యుద్ధం చేసే ఈ సామర్థ్యాలు ఉన్న పార్టీల మధ్యలోకి వీళ్ళు దూరిపోయి అక్కడ కొట్టేసేస్తారా? ఆ 1, 2, 3 స్ట్రాటజీని మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. ఈ దెబ్బకి దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు నామరూపాలు లేకుండా పోతాయి. అది ఇంకోసారి రానివారు కేరళలో. ఆ కమ్యూనిస్ట్ పార్టీలు దైద్రానికి తోడు వాళ్ళు చచ్చిపోయేదాకా వాళ్ళే లీడర్లు. కొత్త జనరేషన్స్ లేవు. ఎందుకంటే వాళ్ళు మంటెక్కిపోన్నారు. ఇప్పుడు నేనే ఉన్నాను, మా తాత ముత్తాతలు అందరూ కమ్యూనిస్టులు మొత్తం ఆస్తులన్నీ సర్వనాశనం చేసి వాళ్ళు ఏదైనా పెట్టి మమ్మల్ని ముష్టివేదాల్లో మీద రోడ్డు మీద పెట్టినప్పుడు మేము ఎందుకు కోరుకుంటాం? అక్కడ కళ్ళ ముందు రామోజీరావు గారు మొత్తం ఆస్తులు ఎత్తేసాడు. కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి క్యాపిటలిస్ట్ అయిపోయి మొత్తం సంపాదించడం తెలిసినప్పుడు మేము ఇంకా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు జడ్డి వేదాలు ఎవడు ఫాలో అవుతాడండి? మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ బికమ్ క్యాపిటలిస్ట్. ఎందుకు? డేంజర్ బెల్స్. ఆ త్యాగాలకి ఆవిడ కనీసం రెసిప్రోకేట్ యాటిట్యూడ్లో పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వట్లే ఊర్లో. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏం చేస్తారండి ఎవడన్నా? ఒక జనరేషన్ ప్రభావితం అవ్వాలి కదా దేని మీదనా? కాంగ్రెస్ ఫ్యామిలీ ఉండి నేను కాంగ్రెస్ మీద ఇంత డెలిబరేషన్స్ ఇస్తున్నాను దేనికి? అప్డేట్ అవ్వకపోతే? సార్ మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో తీసుకున్నారు, కాంగ్రెస్ ఏమో అంత సమర్థత లేదు. ఈ ప్రతిసారి సార్ దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ఇంప్రూవ్డ్ వెర్షన్స్ ఆఫ్ కాంగ్రెస్. ఓకే వాట్ ఎవర్ శాసన్ గారిని అయిన వెంటనే ఇమీడియట్ గా వాళ్ళు ఎప్పుడైతే ముగ్గురుతో అక్కడికే స్టార్ట్ ఆ అమెండ్మెంట్ మీరు చేసుకున్నప్పుడు ఈ అమెండ్మెంట్ చేసి వీళ్ళు చూపించారు అట్ ద కాస్ట్ ఆఫ్ డెమోక్రసీ. సో ఈ అమెండ్మెంట్కి ఆ అమెండ్మెంటే అంతే, ముళ్ళుతో తీస్తున్నారు వాళ్ళు అంతే. సెషన్ ఉన్నంత వరకు వ్యవస్థ బాగా నడిచింది. అప్పటి నుంచి భయం పట్టుకుంది వీళ్ళకి రాజకీయ పార్టీలకి. అవును, ఒక్కడిసారి తొక్క తీసేయడానికి మనకి ఆ తొక్క తీస్తే మనకి జీవితాంతం ఇంకా ప్లాస్టిక్ సర్జరీ చేసినా లేకుండా ఉంటుంది, మచ్చగానే ఉంటుంది. ఆ భయంకి ఏం చేశారు? ముగ్గురు నెత్తికి తెచ్చారు అనుగుణంగా. ఈ అనుగుణంగా చూని మీది బాగానే ఉందే. ఇప్పుడు మా ఏరా స్టార్ట్ అయినప్పుడు ఆ వాజ్పేయి గారు అద్వానీ గారు ఏరా ఎలాగో పోయింది కాబట్టి ఇప్పుడు మా ఆడింది ఆట పాడింది పాట బ్యాచ్ ఇది. సిద్ధాంతం వల్లకాడు వసిన పర్వతం అని మనం జడ్డి వేదల్లో తిలోదకాలు వదిలేసి ఎప్పుడో పోయింది. మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఎస్ అనండి. మళ్ళీ చెప్తున్నా, అవును 1975 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సెక్యులర్ దేశం అని అనౌన్స్ చేసేదాకా కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్లో పార్ట్ అండ్ పార్సల్. ఆడికి ఎక్కడలేని హిందుత్వం వచ్చింది ఆర్ఎస్ఎస్ వాడికి, ఎన్నెక్కర్లు కర్రలట్టుకుని తిరిగే వాళ్ళకి. ఇప్పుడు ఇది ఒక పోనీ సరే బాబు మీరు హిందువులు ప్రతినిధులు బాగుంది. మీరు ఈ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీకు మళ్ళీ చెప్తున్నా, ఒక స్టేట్ ఎలక్షన్స్కి 2 సంవత్సరాల ముందు నుంచి నెత్తికి దాపరిస్తారు ప్రతి స్టేట్కి. ఇది కాంగ్రెస్ వాడు అబ్జర్వ్ చేయండి. ఒక ఎలక్షన్ టీమ్ ఉంటుంది బీజేపీకి, కోర్ టీమ్. అవును, ఆర్ఎస్ఎస్ అండ్ విశ్వ హిందూ పరిషత్ కాంబినేషన్తో వాళ్ళు ఎవ్రీ స్టేట్, ఇప్పుడు ఈ 5 స్టేట్లు అయిపోయి కదా, ఇమీడియట్గా 2 రోజులు 4 రోజులు రెస్ట్ చేసుకుంటారు, మళ్ళీ పోతారు. వాళ్ళందరూ సగం బైరేగలే కదా. అవును, పెళ్లి పేటకలు ఎవే ఉండవు, వాళ్ళకాడ వేసిన పర్వతం ఇంకా వాళ్ళ మిషన్ అదే. ఇలా తిరుగుతుండడం, ఈ ముష్టి వేదాల్లో కూర్చొని ఇంట్లో ఉండవు కాంగ్రెస్ వాళ్ళు. మేము డబ్బులు పంచుతాం, ఎలక్షన్కి వెళ్ళిపోతాం. ఆ డబ్బులు కాదు, ఆడు స్ట్రాటజీలతో కొడుతున్నాడు. ఏంటి లిస్టులు తయారు చేయడం ఎక్కడికి వచ్చేటి సార్? ఇక్కడ 16 నుంచి 18 ఏళ్ళ లోపు ఇప్పుడు 24 ఎలక్షన్స్కి ఇన్ని ఓట్లు వస్తాయి సార్, 26 ఎలక్షన్స్కి ఇన్ని వస్తాయి సార్ అని మొత్తం డేటా ఇస్తున్నారు. 50 కోవాలంటే ఒక వైఎస్ఆర్సీపీ కూడా పెట్టగలరు అనుకున్నారా? ఈ డేటా తీసుకున్నాడు, ఏం చేసుకున్నాడో నాకు తెలియదు, కానీ వీళ్ళు చేసి పని అది. సో
ఒక నియోజకవర్గంలో ఒక కౌన్సిలర్కి ఒక దీనికి ఎలా మేనేజ్ చేయాలో ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ మిషన్లు అనేవారు, అది ఒకటే ప్రోగ్రామ్లో మేనేజర్ అని. ఇప్పుడు అదే ప్రోగ్రామింగ్ అన్ని దగ్గర ఉంటాయి. మళ్ళీ ఎలక్షన్ ఓడిపోతేనే తెలుగుదేశం నుంచి అలా మారి ప్రసాద్ వస్తాడు హార్మోనియం పట్టుకొని. మా ఊరికే దొరకని ఈవీఎం మిషన్ ఆయన ఒకరికే దొరుకుతుంది, డెమాన్స్ట్రేషన్స్ కూడా ఇస్తాడు. మనం చూసి తరించిపోవాలి, ఎందుకంటే అప్పుడు బాధ తెలుగుదేశం ఓడిపోయింది కాబట్టి. ఇప్పుడు గెలిచేస్తే మాత్రం అవన్నీ తూచి రబ్బర్ పెట్టి చేరిపోతారు. ఇదేంటి ఇది అడిగితే బాధ వచ్చేస్తుంది. ఇంకా పిఠాపురం ఇష్యూ తీసుకుందాం. పిఠాపురం వర్మని టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించేసింది, ఎలా చూడాలి పరిణామాన్ని? ఇంత చూడడానికి ఏం లేదు సార్. రెండు, ఒకటేంటంటే ఒక స్టాంచ్ లాయలిస్ట్ని ఎప్పుడైనా తెలుగుదేశం కోల్పోతే పరిణామాలు ఇప్పుడు తెలియవు. నాకు 2001లో కేసీఆర్ గారిని ఇలాగే ఎత్తేస్తే బయటికి ఏమీ అనిపించలేదు. ఆ తర్వాత జరిగే ఎలక్షన్స్ తర్వాత ఆ వ్యాక్యూమ్ని ఇప్పటికెవరు జస్టిఫై చేయలేకపోతున్నారు. సేమ్ ఇది కూడా అంతే. వర్మ అనే ఒక ఆరిజన్ను పవన్ కళ్యాణ్ చేతకాని తనానికి సర్వం తానే నిలబడి గెలిపించుకున్నాడు. ఎగ్జాక్ట్లీ, తన సీట్ని త్యాగం చేసి. అంత డౌట్ లేదు. ఇప్పుడు ఇది ఒక తాత్కాలిక గాలి బుడగ పవన్ కళ్యాణ్ అన్నది. నెక్స్ట్ కూడా ఇదే అంగవికలాంగుల్లో చంద్రబాబు నాయుడు గారి సంఖ్యకి ముందుకెళ్తేనే గెలుస్తాడు తప్ప ఇండిపెండెంట్గా అతను వల్ల కాదు. అతను ఏ కోసానా ఇంక్లూడింగ్ ఆ సామాజిక వర్గాన్ని కూడా ప్రభావితం చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నాడు ఇవాళైతే. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో అతని వలన ఏదైనా ఉపయోగం ఉన్నదన్న దగ్గర ఈ 3 ఏళ్ళు అయితే ఉపయోగం ఉంది. ఎందుకు? ఇతన్ని ఒక డైలమాలో పెట్టి ఉప ముఖ్యమంత్రిగా ఇతన్ని ఎగోని జస్టిఫై చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకో, బాగానే ఉంటుంది అన్న కాన్సెప్ట్ని ట్రై చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఫ్యూచర్లో కూడా పిఠాపురం ఇంకా పవన్ కళ్యాణ్కి రాసి పెట్టడానికి ఇంకా వర్మతో అవసరం లేదని చెప్పి వర్మని తీసుకెళ్ళి ఇక్కడే చాలా పెద్ద పొరపాటు జరుగుతుంది. యా, పిఠాపురంలో వర్మ సామర్థ్యం తను ఇండిపెండెంట్గా నిలబడినా కూడా గెలిచాడు కూడా కాదు. అభిజిత్ అతనికి క్యాడర్ ఉంది. తెలుగుదేశం స్టాంచ్ ఫాలోయిస్టులు అందరూ అతని వెనకాతలు ఉన్నారు. ఎందుకంటే అతను ఎవరికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఫస్ట్ రాచ సామాజిక వర్గం, రెండోది అతను తన ఫోటో కోసం తన కోసం బాధపడలే, తన అధినాయకుడి ఫోటో కోసం తప్పించాడు. అది తృణప్రాయంగా ఆయన 1-to-1 మీటింగ్లో పిలిచి ఆయనకు బాగా చెప్పొచ్చు, పిఠాపురంలో నా ఫోటో పెట్టపోయినంత మాత్రాన నేను ముఖ్యమంత్రి కాకుండా పోతాను, నీకైనా పిచ్చవేర్రా ఊరుకో వర్మ ఏంది మనకని ప్యాసిఫై చేసి పంపించవచ్చు. కానీ ఏదో బహిర్గతంగా ఏదో శాసించే స్థాయిలో అన్నీ మాట్లాడడం ఎంతవరకు సమంజసం? సో ఆ పర్యవసానాలు ఖచ్చితంగా అట్రిబ్యూట్ అవుతాయి. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఫాలోవరు అన్నిటికీ తల వంచి తను ఫస్ట్ ప్రయటన నాగబాబు కానీ అతనికి ఎమ్మెల్సీ ముందు రావాలి. ఇక్కడ ఏం ఓడబొడి చేస్తున్నాను ఎమ్మెల్సీ ఇచ్చడానికి. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు అలా అన్యాయాన్ని అది దిగమనుకున్నాడు. ఇప్పుడు ఈ అన్యాయాన్ని కూడా పార్టీకి జరుగుతున్న న్యాయం అన్యాయం అనే విషయం మాట్లాడుతున్న దగ్గర మళ్ళీ అన్యాయం చేస్తే ఏం చేస్తాడు? కరెక్ట్గా టైం కోసం చూసుకున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. అతని లాయలిటీ ఎవరు క్వశ్చన్ చేయలేరు. డౌట్ లేదు అందులో. సో ఇవాళ అతని సామర్థ్యం అతనికి తెలిసినప్పుడు అవతల వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతాడు, లేకపోతే తెలుగుదేశం వదిలేస్తాడా, ఈ దిక్కుమాల ప్రశ్నలు నాకైతే అనవసరం అనిపిస్తుంది. ఇప్పుడు వేణీళ్ళకి సన్నీళ్ళు తోడు కావాలి, పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం ఆచ్ఛేదన కావాలి. కాబట్టి అంత పార్టీ అధినేత అయినా సరే దేహి అని తెలుగుదేశం చుట్టూ దేవుళ్ళు ఆడుతున్నాడు. వర్మకు బాధలేదు, హీస్ కాంపిటెంట్ ఇనఫ్. ఇవాళ టీడీపీ బాధ్యతల నుంచి తప్పించారు, రేపు టీడీపీ నుంచి కూడా బయటికి పంపించే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి నష్టం సార్? ఎవరికి నష్టం దానివల్ల? ఆయనే స్టెప్ డౌన్ అయ్యాడు ఫస్ట్. అవును, ఒక కమిటీ వేసి కొంచెం రిజాల్వ్ చేయండి అని. దాని పర్యవసానం అన్న ఎత్తుకు వచ్చింది. సో దీని డెవలప్మెంట్స్ అతను ఆ పాటికి గ్రహించుకుని ఉంటాడు. 2 దశాబ్దాల పైచీలకి పనిచేస్తాడు తెలుగుదేశంకైనా. ఇట్స్ నాట్ సో ఈజీ. సర్టన్ పీపుల్ డెసిషన్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ యనమల రామకృష్ణన్ గారిని మడతెట్టేసినట్టు ఇంట్లో కూర్చోపెట్టినంత సులువు కాదు కదా. ఆయనకంటే ఫాలోవర్స్ వచ్చారు, వాళ్ళ అమ్మాయి లేకపోతే వాళ్ళ తమ్ముడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ముందుకు నెట్టుకెళ్ళిపోతాడు. పర్లేలే మా వాళ్ళే ఉన్నారులే అనుకుని. కానీ ఇక్కడ అది కాదు కదా. వర్మ రీప్లేస్మెంట్ వర్మ కుటుంబం నుంచి జరగలే. వర్మకి ఇంకా రాజకీయ భవిష్యత్తు నాట్ లెస్ దెన్ 10-15 years ఉంది ఇంకా. ఆయన ఎందుకు కాంప్రమైజ్ అవుతాడు? ఇప్పుడు ఒక పొలిటికల్ సినారియోలో ఒక 5 years ఒక నియోజకవర్గం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆ నియోజకవర్గాన్ని మళ్ళీ తిరిగి పొందాలంటే అంత ఈజీ కాదు. అలాంటిది అతను తృణప్రాయంగా దాన్ని త్యాగం చేసాడంటే అతని కాంపిటెంట్ లెవెల్ని, అతని మీద అతనికి అవగాహన, అతని మీద అతనికి ఉన్న నమ్మకాన్ని ఎంత స్ట్రాంగ్గా బిలీవ్ చేయబట్టి ఆ డెసిషన్ తీసుకున్నాడు అతను. సో డెఫినెట్గా అతను ఇంకో ప్లాట్ఫామ్ చూసుకోవాలి. ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ ఈజ్ మోర్ దెన్ ఆర్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీ యాజ్ విచ్ హీ లైక్స్. ఇప్పుడు ఆడమైన అవుట్ అదే కదా. జనసేన వల్ల స్ట్రగుల్ అయ్యి తెలుగుదేశం నుంచి బాధితుడైనప్పుడు అందరికి కనబడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటాం. కానీ అతను
అతని లాయల్టీని మనం ఈ రోజు బేరీ చేయలేం కదా. అవును, మనం చేయలేమండి. ఇప్పుడు ఆప్షన్ ఈజ్ దేర్ ఓన్లీ. ఆప్షన్ ఈజ్ దేర్. కానీ ఆప్షన్ ఆయనకు అనుగుణంగా ఆయన ఎక్స్ప్లోర్ చేసుకుంటే, వైఎస్ఆర్సీపీని మీరు ఎవరు నిలబెట్టకండి, సపోర్ట్ చేయండి నన్ను బ్యాక్ నుంచి, నేను గెలుస్తాను అన్నాడు అనుకోండి, దానికి కూడా ఈల్డ్ అవ్వాల్సిందే కదా.